ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను భారత ప్రధానిగా ఎన్నుకోవాలని డిమాండ్ చేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్, బీసీ ఐక్య వేదిక నాయకులు 6/6/2024 ఈ రోజు బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ చేర్లింగంపల్లి వద్ద గల జయశంకర్ సార్ విగ్రహం ఆవరణలో ధర్నా చేయడం జరిగింది. భారతదేశ పార్లమెంట్ ఎన్నికలు ముగిసినవి. కాంగ్రెస్ పార్టీ పెద్దనయ్యగా ఇండియా కూటమి, బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి మిగతా భాగస్వామ్య పక్షాలతో ఇటు మోడీ నాయకత్వంలోనూ అటు కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వంలోనూ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. ఇద్దరు ప్రధానమంత్రి అభ్యర్థులే. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇండియా కూటమి చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంతో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఎంత ప్రచారం చేసినా పోటాపోటీగా మెజారిటీ వచ్చింది కదా. అటు బీజేపీకి గాను ఇటు కాంగ్రెస్ కి గాను ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు. ప్రాంతీయ పార్టీల యొక్క హవా పూర్తిగా కొనసాగింది. చంద్రబాబు నాయుడు మరియు నితీష్ కుమార్, అఖిలేష్ యాదవ్ ఇలాంటి పార్టీల ప్రాబల్యం పెరిగింది. బీసీ ముద్దుబిడ్డ పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు ప్రధానమంత్రిగా అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీని, మోడీని చంద్రబాబు నాయుడు మరియు నితీష్ కుమార్ కోరడం జరిగింది. బీసీకి కూడా మీరు అవకాశం ఇవ్వాలని శ్రీ అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రికి ప్రధానమంత్రిగా అవకాశం కల్పించాలని భారత సమాజానికి, ప్రాంతీయ పార్టీలను బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ కోరారు. బీసీ ప్రముఖ నాయకుడు షేర్లింగంపల్లి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బీసీ సేవాదళం అధ్యక్షుడు కొండాపూర్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అఖిలేష్ యాదవ్ ని ప్రధానమంత్రిగా అవకాశం ఇవ్వాలని అందరినీ కోరడం జరిగింది. రాహుల్ గాంధీకి గాని మోడీకి గాని మెజారిటీ రాలేదు కాబట్టి పెద్ద రాష్ట్రం అయిన యూపీ రాష్ట్రంలో సత్తా చాటిన అఖిలేష్ యాదవ్ ను ప్రధానిగా ఎన్నుకుంటే బీసీలే కాకుండా ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని, అదే రకంగా భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మరియు ప్రాంతీయ పార్టీల నాయకులు అఖిలేష్ యాదవ్ కి మద్దతు తెలుపుతూ ప్రధానమంత్రిగా బీసీలకు అవకాశం కల్పించాలని అందరినీ ప్రత్యేకంగా కోరడం జరిగింది. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సత్తా చాటిన అఖిలేష్ ని ఎన్నుకుంటే అన్ని విధాలా మంచిగా ఉంటుందని పిలుపునిచ్చారు. ఈ ధర్నా మరియు సమావేశ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్, బీసీ సేవాదళం అధ్యక్షులు కంటెస్టెడ్ ఎమ్మెల్యే కొండాపూర్ శ్రీనివాస్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న, జేఏసీ రిప్రజెంటేటివ్ ఎస్సీ అధ్యక్షుడైన నరసింహ, కార్యదర్శి సత్యం మరియు అభిమానులు, కార్యకర్తలు, బీసీ నాయకులు హాజరై విజయవంతం చేయడం జరిగింది. ఇంకా జేఏడీని వాళ్ళని పిలిచి మీరు మా ఒక కాంగ్రెస్ లో రండి, మీకు నచ్చిన పదవులు మేము ఇస్తామని వాళ్ళు తెలియజేయడము, రాహుల్ గాంధీ చెప్పడము, అది చెప్తుడు పిలిపియండి. పిలిపించి మీరు 12కు 16కు ప్రధానమంత్రి చేయడం కాదు, అయితే మీ 119 99 సీట్లు వచ్చినాయి, మీరు ప్రధానమంత్రి కాండి. లేదా అఖిలేష్ యాదవ్ 37 సీట్లతో ఉన్నాడు నీ తర్వాత పెద్ద నియోజకవర్గం నుంచి, అక్కడి నుంచి అఖిలేష్ యాదవ్ ని ప్రధానమంత్రి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ షేర్లింగంపల్లి తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దలు రామచందర్ యాదవ్ గారు, సాయన్న గారు, మిగతా పెద్దలందరం కలిసి, నరసింహ గారు అందరూ కలిసి మేము ఇది ఒక నిరసన కార్యక్రమం, మా ఒక యాదవ్ బీసీ బిడ్డని మీరు ఒకవేళ చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు మద్దతు ఇస్తే మా ఒక అఖిలేష్ యాదవ్నే చేయాలనేది మా ఒక డిమాండ్ గా మేము తెలియజేస్తూ, మీరు ఇది ఒక మంచి మనసు తీసి మా బీసీలకు మీరు ఏం చేస్తారో ఏం చేయరో మాకు తెలియదు, ఇది ఒక మంచి అవకాశము మా బీసీ ప్రధానమంత్రిని అఖిలేష్ యాదవ్ని చేయాలని మేము ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది. అఖిలేష్ యాదవ్ అఖిలేష్ యాదవ్ ఇప్పుడు మన పెద్దలు సాయన్న గారు మాట్లాడాలని చెప్పే మధ్యలో ఎవరు మాట్లాడొద్దు, అక్కడ ఆడండి.
అఖిలేష్ యాదవ్ అఖిలేష్ యాదవ్ ఈ రోజు శేరిలింగంపల్లి మన తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సారి విగ్రహం దగ్గర మరి నిరసన తెలపడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన రాహుల్ గాంధీ గారు ఏదైతే పిలుపునిచ్చారో అన్ని కూటమిలు కలిపి మరి తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళకి ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి ఏదైతే పిలిపిస్తున్నారో మరి మేము కూడా ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, అన్ని కుల సంఘాల ద్వారా నిరసన తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి ఎక్కువ సీట్లు 37 సీట్లు వచ్చినటువంటి అఖిలేష్ యాదవ్ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని బీసీ, ఎస్సీ కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అఖిలేష్ యాదవ్ ని ఖచ్చితంగా చేయాలని చెప్పేసి తెలంగాణ బీసీ ఐక్యవేదిక ద్వారా మరి అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ కుల సంఘాల నాయకులు మన నరసింహ గారు, పెద్దలు సాయన్న గారు, మన ఒంగోలు సీనన్న గారు మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ద్వారా మేము కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమి ఏదైతుందో కూటమికి చెప్తున్నాము. ఖచ్చితంగా ప్రధానమంత్రి రేసులో అఖిలేష్ యాదవ్ ని చేయాలని చెప్పేసి తెలంగాణ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క నినాదాన్ని కేంద్రం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. అఖిలేష్ యాదవ్ అఖిలేష్ యాదవ్ అఖిలేష్ యాదవ్ అఖిలేష్ యాదవ్ కి ప్రధానమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రధానమంత్రిగా అఖిలేష్ యాదవ్ ప్రధానమంత్రిగా అఖిలేష్ యాదవ్ ప్రధానమంత్రిగా అఖిలేష్ యాదవ్ అఖిలేష్ యాదవ్. नमस्ते, मेरा नाम रामचंद्र यादव है, तेलंगाना राष्ट्र बीसी संगम के अध्यक्ष। जो अभी पार्लियामेंट के जो इलेक्शंस हुए हैं, जो भारत देश का प्रधानमंत्री बनना चाह रहे हैं, जो कांग्रेस पार्टी के गठबंधन के तरफ से राहुल गांधी जी को प्रधानमंत्री बनना चाहिए और ये जो गठबंधन का जो आलोचना कर रहे हैं, जो दूसरे लोग को प्रधानमंत्री बनाने का जो प्रयास कर रहे हैं, उसमें हम लोग उसके निष्ठ नाम क्या है बोले तो अखिलेश यादव जी को प्रधानमंत्री बनाने का बोल के डिमांड कर रहे हैं। पूरे तेलंगाना राष्ट्र हो या आंध्र प्रदेश हो, भारत देश के पूरे बीसी, एसटी, माइनॉरिटी संघ के पूरे लोग निष्ठ प्रधानमंत्री अखिलेश यादव जी को देखना चाह रहे हैं। कंपलसरी कांग्रेस पार्टी जो गठबंधन जो निर्णय ले रहे हैं वो अखिलेश यादव जी को प्रधानमंत्री बनाना बोल के डिमांड कर रहे हैं। आंध्र प्रदेश बीसी यादव संगम और बीसी संगम, एससी, एसटी, माइनॉरिटी के पूरे नेता लोग अखिलेश यादव जी को प्रधानमंत्री बनना उनके जो उनका चॉइस है। कंपलसरी जो कांग्रेस पार्टी गठबंधन लिस्ट प्रधानी अखिलेश यादव जी को बनाना बोल के डिमांड कर रहे हैं। जय बीसी, जय तेलंगाना।